అది స్పెషల్ గా గ్రీన్ చికెన్ ఫస్ట్ టైం చేస్తున్నాం మన లారీలా. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసినాము. మధ్యాహ్నం మడి అంటావు గట్టి పడాలి రావట్లేదే. ఆయిల్ పోసుకోవాలి రైస్ కుక్కర్ లా, మిక్సీ పెట్టుకొని అన్ని మసాలాలు పట్టించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే వంట వీడియో చేయబోతున్నాం. ఈరోజు వచ్చేసి మనం స్పెషల్గా గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతున్నాం. ఒక కోడి మొత్తం తీసుకుంటున్నాం, లైవ్ చికెన్. సామాన్లు కూడా ఇక్కడనే తీసుకొని వాటర్ గిట్లా పట్టుకొని ముందర చెట్టు కింద ఆవుకొని మంచిగా వంట చేసుకుంటాం. గ్రీన్ చిల్లీ చికెన్ తాత స్టైల్ ఎట్లా చేస్తారో చూద్దాం. ఇక మన గొలుసు తాత చలో. ఓకే, ఇప్పుడు అన్ని సామాన్లు తీసుకున్నాం. బిర్యానీ రైస్ కిలో తీసుకున్నాం. కస్తూరి మేతి అంట, అన్ని మసాలాలు, లవంగా, చెక్క, ఇంకోటి ఏందో దాల్చిన గింజం, స్టార్ పత్తి, ఈర్పత్తి, మసాలాలు, అది ఇది అల్లం ఉల్లిగడ్డ సబ్లియా. వంట అంటే ఇన్ని రకాల సామాన్లు తీసుకోవాలి. వాటర్ క్యాన్ కూడా తీసుకున్నాం, ఫుల్ వాటర్. తాత ఓయ్ ఈ క్యాన్ అందుకో. ఈ పట్టుబడి నీడ దొరికితే ఆడ ఆపుకొని వంట చేసుకుంటాం. ఇక ఫస్ట్ టైం చేయబోతుండే తాత చిల్లీ చికెన్ హైదరాబాద్ స్టైల్లో. టైం ఇప్పుడు 12:50 అవుతుంది. బిర్యానీ రైస్ 1 కిలో ఉంటాడు మామూలుగానే, కుక్కర్లో పెడతాం. ఇక చిల్లీ చికెన్ అంటే చేస్తారో చూడాలి. ఫస్ట్ టైం చేస్తుండే చిల్లీ చికెన్ ఉంటుందా పోతుందా ఖరాబ్ అవుతుందో తెలియదు. ఇక ఎంత టైంలో 1 గంట సేపు టైం వేస్ట్ అయినా సరే టైర్లు కూడా చల్లబడతాయి. కంటిన్యూ కొడుతున్నాం లోడ్ అయినప్పటి నుంచి ఆపకుండా. ఛాయకు తప్పితే ఇంకొక ఆపట్లేదు. యాక్చువల్లీ మేము గ్రీన్ చిల్లీ చికెన్ చేద్దాం అనుకున్నాం. దానికి కొత్తిమీర, పుదీనా అన్ని పెద్ద సామాన్లు అన్ని కష్టంగా ఉన్నాయి, ఇక్కడ సైడ్ దొరకట్లేవు. అందుకనే ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే వెజ్ బిర్యానీ చేస్తున్నాం. మనకి రైస్ ఉన్నాయి అనమాట, బాస్మతి రైస్. 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాం. వెజ్ బిర్యానీ తర్వాత మళ్ళీ గ్రీన్ చికెన్, ఓన్లీ గ్రీన్ చికెన్ పచ్చిమిర్చి తోటి, ఎండుకారం ఏమిగా. అది స్పెషల్గా గ్రీన్ చికెన్ ఫస్ట్ టైం చేస్తున్నాం మన లారీలా. తాత చేస్తాడు, నేనైతే ఇప్పుడు వెజ్ బిర్యానీ వేసేస్తా. మీకు చేయరా చెట్టు నేను చేస్తా కానీ గ్రీన్ చికెన్ చెయ్యి. గింజ అన్ని చేస్తాను నేను, అన్ని ఎరికే. నాకు వచ్చేసి మనం వెజ్ బిర్యానీకి ఇన్వర్టర్ పైన చేసుకుంటున్నాం రైస్ కుక్కర్లా. ఇప్పుడు మన మిక్సీతో కూడా పని ఉంది, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకో డైరెక్ట్ పట్టుకో. గుర్తలేదానే జరుగు. ఆయిల్ పోసుకోవాలి రైస్ కుక్కర్లా. మళ్ళీ రైస్ కుక్కర్ మీద ఫస్ట్ టైం చేస్తున్నాం ఇప్పుడు బిర్యానీ. మామూలుగా రైస్ పెట్టుకున్నాం కానీ బిర్యానీ ఎప్పుడు చేసుకోలేదు. మనకి వెజ్ బిర్యానీకి గరం మసాలాలు, చెక్క, లవంగం, స్టారు, పువ్వు ఇవన్నీ వేస్తున్నాం. మసాలాలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో గ్యాస్ అయిపోతే దీంట్లో కర్రీ కూడా చేసుకోవచ్చు జర హీట్ అయినాక. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కల వచ్చిందే గిన్నెకి, ఇప్పుడు కల వచ్చింది ఉల్లిగడ్డలు వేసినాక. బఠానీ, క్యారెట్ రెండు ఒకటేసారి వేసుకుందాం. ఇక ఇప్పుడు చూడు వెజ్ బిర్యానీ ఎట్లా కమ్ముతుంది. ఇక నూనెలో మగ్గిన క్యారెట్లు, బఠానీలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగం, అల్లం వెల్లిగడ్డ దంచుకుంటున్నాం వెజ్ బిర్యానీ లెసన్కి. ఈ రోజుల్లో ఆడ తెచ్చినామన్నా చెప్పు. కాశ్మీర్లో తీసుకున్నాం 1500 అన్నాడు. ఓకే దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇట్లా దంచుకున్నదే మంచి టేస్ట్ వస్తుంది, న్యాచురల్గా ఉన్నది. అదే ప్యాకెట్లో అయితే మన టేస్ట్ రాదు. అదంతా అట్టికాయల పొట్టు, అట్టికాయల ఏంటో కడీలు గిడీలు వేసి ఉల్లికాయ పొట్టు, ఉల్లిగడ్డలు వేసి చేస్తారు. అది మంచిగా ఉండదు. చలో ఇప్పుడు రెట్ట మగ్గుతున్నాయి మంచిగా. ఆహా ఇప్పుడు వేసుకుని తినబుద్ధి అవుతుంది. దీంట్లో వేసుకుందాం ఒక 4 చెంచాలు సరిపోయేంత. 1 2 3 4 మంచిగా మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం ఆడబెట్టాలి, మూత పెట్టి. ఇప్పుడు మనకి 3 గ్లాసుల రైస్ అనమాట, 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 9 సరిపోయినాయి. కొన్ని పోద్దాం కొసరు, జర మెత్తగా ఉంటే తింటాడు ముసలాయన. మళ్ళీ పన్నులు లేవా? పన్ను చూపి, నీ పన్ను ఉన్నాయా?
మీరు ఏం మనసు చూపి పండ్లు చూపి మెత్తగా చేయాలి, ముసలోడికి మెత్తగానే ఉండాలి. అదే పండ్లు చూపి సార్ ఉన్నాయా లేవా దోస్తులు కూడా చూస్తారు. అది ఇదేదో ఫంక్షన్ లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇది కలుపుతుంటే ఫంక్షన్ ఇట్టే కలుపుతారు పెద్ద గిన్నె తీసి ఎసరు వచ్చిన దాకా మనం మూత పెట్టుకోవాలి. అంతలోపు మనం కర్రీ కోసం మిక్సీ పెట్టుకొని అన్ని మసాలాలు పట్టించుకోవాలి. దోస్తులు ఇప్పుడైతే బగారా కదే ఎసరు పెట్టుకున్నాం అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఏమైనా పనులు ఉన్నాయి, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిగడ్డ, మసాలాలు, కొత్తిమీర అన్ని ఉన్నాయి దీంట్లో. చికెన్ కి సాజీరా లేదు, జీలకర్ర మసాలాలు అవన్నీ తర్వాత ఎసరికి వేసుకో. అది అనేది కథం అవుతుంది. మిక్సీ పడుతున్నాం మా చేటు. అమ్మో ఓ చెట్టు చికెన్, పచ్చ చికెన్, గ్రీన్ చికెన్. అమ్మాయి నాకు బట్టలు కొట్ట కదా అది. అబ్బా నీ అన్ని ఎలక తెల్లు ఉన్నాయి కదా ఇక్కడ. అమ్మ నీ దానం సూపర్ అయిందిగా చెట్టు ఇది. కాదంటే చూడు గుండు గుండె కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టినాం అనుకో అయిపోతుంది. ఇట్లా ఓపాల సూపర్. మనకి మసాలా అల్లం, ఎల్లిగడ్డ, కొత్తిమీర, మిర్చి అంతా రెడీ అయిపోయింది. ఇదే గ్రీన్ చికెన్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. నూనె కూడా అంత మెత్త కాదు చెట్టు. మిక్సీ అంటేనే అది సరిపోదు, ఇంకో కొంచెం మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు కొత్తిమీర, ఎల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, సోడా పానీ. ఓకే ఓకే. అబ్బా నీకు అన్నం చెట్టు ఇది మాత్రం బాగుంది. మంచిగా మనం ఏదైనా సరే కారం అయినా, పచ్చిమిర్చి అయినా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా ఏదైనా సరే మనం బండిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి అన్నం కూడా వండుకోవచ్చు. రైస్ కుక్కర్ పెట్టి ఇన్వర్టర్ పెట్టుకోరు అనుకో చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 10-12 వేలు కాదనుకున్నాం అనుకో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మంచిగా వంట చేసుకోవచ్చు, ప్రశాంతంగా తినొచ్చు. గ్యాస్ లేకపోయినా సరే అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, మన ఇష్టం. ఇక పిల్లల్లో పోయినప్పుడు మనకి మెయిన్ ఇబ్బంది ఫేస్ చేసేది ఇదే అనమాట. గ్యాస్ తోటి ఇబ్బంది ఫేస్ చేస్తాం. గ్యాస్ లేకపోయినా సరే కరెంట్ మీద వండుకోవచ్చు. బండి స్టార్ట్ చేసినావా మా అంటే ఒక 1/2 లీటర్ డీజిల్ కూడా కాలదు. అన్ని వంటలు చేసుకొని ప్రశాంతంగా తినొచ్చు కడుపు నిండా కూర్చొని. సూపర్. ఎసరు వచ్చింది ఇప్పుడు చూడు, వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం. గ్యాస్ లేకుండా దేంతో పని లేకుండా బిర్యానీ చేయాలి. ఏది బండ లేకుండా అన్ని రాజు బియ్యం అల్లా బా. వెజ్ బిర్యానీ రైస్ చేస్తున్నాను చెప్పు. బాస్మతి రైస్ వేస్తున్నాం ఇప్పుడు. ఎగ్ బిర్యానీ ఓకే. ఇప్పుడు వెజ్ బిర్యానీకి అయితే మనకి ఎసరు వచ్చింది, రైస్ వేసుకుంటున్నాం. బాస్మతి రైస్ చూస్తారు కదా. చూడు దోస్తులు సరిపోయేంత రైస్ కి వాటర్ పోసుకున్నాం. మంచి ఎసరు వచ్చింది. అదే మన చికెన్ అవుతుంది. అయితే మంచిగా నిద్ర వస్తుంది. నాతో నైట్ మొత్తం నడుపుతాను. మళ్ళీ మొత్తం నేను నడుపుతా చెట్టు. పండుకో ఉయ్యాల కట్టుకో పండుకో. ఉయ్యాలో చెప్పాలో మేనే చెట్టు పండుకున్నాను అని చెప్తా. అయిపోవాలి వెజ్ బిర్యానీ కాబట్టి ఆడ ముక్కలు మొత్తం అందరు తలాలి కాబట్టి మంచిగా మిక్సీ చేసుకొని పెట్టుకుంటే రైస్ కూడా ఒక్క లెవెల్. మనకి ఇప్పుడు వెజ్ బిర్యానీ అయితే పక్కకు పెట్టేద్దాం. ఇంకా దీంతో మనకు అవసరం లేదు. అయిందాక అదే ఉడుకుతూనే ఉంటుంది. ఇక కరెంట్ కాబట్టి మనం తీయాల్సిన పని లేదు. మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు గ్రీన్ చికెన్ రెడీ చేద్దాం. చలో తాత నీ స్టైల్లో గ్రీన్ చికెన్ చేయాలి ఇప్పుడు. చలో నీ చెట్టు నీ దండం పెడితే నీ ఎమ్మడి నాకు అది కడుపు నింత చెట్టు. ఇప్పుడు మనకి గ్రీన్ చికెన్ కోసం డైరెక్ట్ ఉల్లిగడ్డ వేయొద్దు అనమాట. ఉల్లిగడ్డని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చలో దోస్తులు ఇప్పుడు గ్రీన్ చికెన్ చేస్తున్నావు. చలో చలో గిన్నె పెడతా. నువ్వు చప్పట్లో పండుకో. ఓకే రైట్. ఓకే అమ్మా అదే నా జీవుకు ఇట్లా ఉన్నా అనిపోతుంది. లైట్ చెట్టు అమ్మ గోళ లైట్ చేయరా బాబు. ఇలా గ్రీన్ చికెన్ చేస్తాడు. ఇలా తాత స్టైల్ ఎట్లుంటది అనేది సూపర్. గ్రీన్ చికెన్ కోసం మంచిగా పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం, ఉల్లిగడ్డ పేస్ట్ దంచి పెట్టుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాయి. చలో రైట్ రైట్. దోస్తులు ఇన్ని రోజులు వంట వీడియో చేయలే, క్షమించండి. ఏం కాదు, ఇవాళ నుంచి వస్తాయి కంటిన్యూగా వంట వీడియోలో. నమస్తే అందరికి. నమస్తే నాన్న. ఏమనుకోకరి అయన్నొద్దు పాయింట్కి రా. నటనకు నవత తరగని యువత. నమస్తే సార్. దెబ్బ ముఖం మళ్తుంది కానీ నమస్తే సార్లు అందరికి. తక్కువ పెట్టకపోయినా డోకి
చెప్పకుండా పోయిండు దోస్తులు, మీ అయితే నిజం చెప్తాను, చెప్పకుండా పోయించిండు, అర్ధగంట పోయించిండు. ఇక్కడ పోయినా మాకు తెలియదు, మీకే అర్థం కావాలి. ఇక చెప్పులు అయితే తీయడు, చెప్పులు అని కామెంట్ పెట్టారు. చెప్పులు అయితే మీద ముఖాన గట్టిగా పడాలి, వేస్తే ముఖాన్ని పడాలి ఇట్లా. అన్నం కూర చెప్పులు వేసుకుని ఉంటారా? అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని ఎన్నోసార్లు చెప్పిన. ఇది బయట చెప్పులు మీద చెప్పుల కామెంట్ పెడతానే ఉండాలి మీరు పెడతానే ఉండాలి. నేను మారాడు కానీ బయటికి వేయొచ్చిండు, అర్ధగంట వేయొచ్చిండు, ఏడికి పోయిండు అనేది తర్వాత చెప్తాను. గింజలు ఏరిల్లా డైరెక్ట్ ఉల్లిపాయ రామయ్యాలో రామ సక్క రామయ్యాలు ఉల్లిపాయలు వేస్తావు దోస్తులు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చల్లపిండి దొంగ ఎక్కడ గలుగు పడకదు నాకు ఇట్లా ఆగం చేస్తాను నాయన. నీ సొమ్ముతున్నా అదే మాదేనా మొహం పడుతుంది ఏమన్నా. అలా అయితే అదే సార్ చేస్తున్నాం. ఎంత ఎట్టుంటుందో చూస్తా. మా చేటు బన్నిగాడు రాజుగాడు తిని నాకు చెప్తారు చేస్తూ ఇలా కొత్తగా చేస్తారు. చింతపండు వేసుకోవాలి, ఎట్లా ఉంటుంది అనుకున్నాం. చెట్టు మంచిగా ఉండదు. దోస్తులు ఉల్లిపాయలు వేస్తున్నా ఏమనుకోకరి. మళ్ళా చెప్పులు చెట్టు నాకు మా ఇంట్లో పోయినా కూడా నేను దేవునార్లో పోయినా చేస్తా. చెట్టు అట మంగమంది మళ్ళా కాదు ఒంట్లో రూమ్ నీ దండ పెడతాను ఆయన. ఇది బాగా రాకు, ఇది సాజీరా, ఇది దావ చెక్క, తార్పు, లవ్ మ్యారేజ్, ఆరెంజ్ మ్యారేజ్. అమ్మాయి దోస్తులు చూర్రి అల్లం పేస్ట్ రుద్దుకున్నాం మనం నూరుకున్నాం. మేము పోయా అందరం మేము అల్లం వెళ్ళిపోయి నూరుకున్నాం. అబ్బా మాకు మబరాజు గాడు ఉన్నాడు, మంచిగా పని చేస్తాడు బాపు. వెనకాల కానీ ఏదో టైం పాస్ కట్ట కానీ ఆడే పంచోడు. పసులు మేటి వేస్తున్నావా చూడ్రి. అబ్బా దోస్తులు ఇప్పుడు పసుపు వేసుకున్నాము, మంచిగా వేసుకోవాలి. ఆయిష్ సూపర్. చెడు పక్క పెట్టు. సూపర్ ఏం కాదు. రష్యా అంతే ఇలా బగారే ఇలా చెప్పు. దండం పెట్టాలి, ఏదో చక్కగా కొట్టించారు ముక్కలు మేము తినరా అని. అబ్బా సూపర్. అబ్బా మా చెట్టు ఓ నీ దండం పెట్టే చెట్టు నేను కూడా ఎప్పుడూ అనుకుంటున్నా, ఎప్పుడు చేస్తాడు అనుకున్నా కానీ బాగా తెచ్చినావు చెట్టు. 5 నిమిషాలు సేపు మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ గెలికినాం అనుకో, ఎంత గట్టిగా అయితే ముక్కలు సూపర్. దోస్తులు ఇప్పుడు అయితే ఉల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా. అబ్బా ముద్దు ముద్దమ్మా దంపుడు పేరవే. మనం వంటలు చేస్తామా పెళ్ళిళ్ళ పర్యటనలో పోతే అట్లా చేయాలి. దోస్తులు ఇప్పుడైతే మంచి పచ్చిమిరకాయలు మంచిగా గ్రైండ్ పట్టుకున్నది వేసుకున్నాం, దంచుకున్నది చూడు. ఎందుకంటే ఇటువరకు ఎప్పుడైనా ఒట్టికారం వేసేది, ఈ అమ్మ ఒట్టికారం చెడు ఇట్లా సరదాని అంటే నీ ఇష్టం అని అన్నాడు. కానీ ఒట్టికారం మంచిగా ఉండదు. అది చింతపండు కూడా వేయాలి చెట్టు మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది చెట్టు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసినాము. మీరు ఏమన్నా కామెంట్ పెట్టదు దోస్తులు. ఇంకా చింతపండు వేయాలి, చింతపండు వేస్తే మంచిగా ఉంటుంది దోస్తులు. ఫస్ట్ సారి గిన్నె చికెన్ చేస్తున్నాము, ఎట్టుందో కామెంట్ పెట్టి. టమాటా పేస్ట్ రసం పట్టి చెట్టు రాగు అమ్మ నీ దండం పెడతా నాయన. తినేవు ఇచ్చా నాయన, పచ్చి పచ్చి పిక్క తినేవు. అబ్బా ఆగు చెట్టు ఏమవుతుంది దోస్తులు. ఇంతవరకు అయితే సాల్ట్ దాల్లే అమ్మది రాదు మమ్మల్ని ఎన్నది తాయినాక వస్తుంది గట్టి. ఒకటా రెండా? ఎప్పుడు వేసినావు నువ్వు? దోస్తులో 3 అయితే వేసినా, అది ఎక్కువ తక్కువ అలాగే ఎరక.
మరి చెప్పులు ముఖం మీద పడదా వచ్చేటు ఎందుకంటే నాకు అలవాటు. చికెన్ మసాలా వేసుకుంటే జర గ్రీన్కి వచ్చింది, అంతా కలిస్తే మనకు కూడా తృప్తి ఉంటుంది, మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎట్లా తినబుద్ధి అయితే చూడు. అదేనా అసలు టేస్ట్ చికెన్ మసాలా. దోస్తులు ధనియాల పొడి వేస్తున్నా, కొంచెం వేసుకోవాలి. ఇది అది మసాలా అయ్యే తొక్క నా చాంపుడు పేరవే ఏదన్నా మన ముదు సూపు కదా సూపు ఉండదు. మన చాంపుడు పేర మా దోస్తులకు అట్లా ఉండాలి, నచ్చాలి వాళ్ళకు. దోస్తులు ఇట్లా చేసుకొని తినాలా మీరు ఎప్పుడైనా. బిడ్డ ఎవరైనా తులుతాడు దేనికి మగమలుతుంది. దోస్తులు ఇప్పుడు కలిసి సినిమాల పాట పాడబోతున్నా. ఇప్పుడు హీరో నేనే, వెంకటేష్. వెంకటేష్ నచ్చావే పాల పిట్ట, నచ్చావే పాల పిట్ట. పొద్దున్నే పూజ అంటావు, మధ్యాహ్నం మడి అంటావు, గట్టి పడాలి. రావట్లేదే. పొద్దున్నే పూజ అంటావు, పొద్దున్నే పూజ అంటావు, మధ్యాహ్నమే పూజ అంటావు, సాయంత్రం అయితే సంతకు పోతా అంటావు, సోకంతా సిటీ మేస్తావు, నడమంతా సామేస్తావు, గడబిడ చేస్తావు. గడియ వేయక ముందే గడబిడ చేస్తావు, గడివేయక ముందుకే గడిబిడ చేస్తావే. చిల్లర పనులు మానుకుంటా, జల్లడి పడితే వల్లనంట, నీతోటి సంసారం చేసి సరసన చేసి కాసిపోతానమ్మో, సర్వ చూసి చేసింది. నాకు అర్థం కాలేదు సార్. నచ్చావే పాల పిట్ట, రచ్చావే కోడి పిట్ట. దోస్తులు ఇప్పుడు ఏదో ఇట్లా మాట్లాడినా జర మంచి మాట నాకు వచ్చేట, మంచి పాట వచ్చేట పెడుతున్నా. ఆయన నమస్తే కాలే మంచిగా కామెంట్. తర్వాత ఈ రోజే కాబట్టి షాంపిల్ ఇచ్చిండు, ఎట్లా ఒకటి ట్రైలర్ ఇచ్చిండు, నెక్స్ట్ సినిమా చూపిస్తాడు, మంచి సినిమా, మంచి పాట పెట్టుర్రి, దాన్ని మంచి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ సాంగ్ లో చూపిస్తాడు, అదిరిపోవాలి. ఇప్పుడైతే అంతా అయిపోయింది, మంచిగా టెక్క ఉడికింది, మంచిగా గ్రీన్ చికెన్ అయిపోయింది. ఇక ఇప్పుడు అన్నం అయిపోయింది, అన్నం కూడా ఆడ మా చేటు మంచి పని చూడు చూసిన మా చేటు మొక్కలు. టేస్ట్ ఎట్లుందో చెప్తావు నిమిషాలు అంతే. దోశలో ఇప్పుడైతే బగారా గీగా అయిపోయింది, మొత్తం ఎగ్ బిర్యానీ అయిపోయింది. దీంట్లో కూడా సాల్ట్ వేసినాం, దీంట్లో కూడా సాల్ట్ వేసిన మంచిగా సాల్ట్. ఓకే నువ్వు వచ్చిన మమ్మల్ని మీకే ఉన్నాయి నన్ను ఫస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో. సైడ్కి అయింది ఆయన ఐటమ్. కానీ అసలు ఎప్పుడైనా మేము ఒట్టికారం వేసుకున్నది, ఈసారి పచ్చికారం వేసిన, ఇంకా చింతపండు వేద్దాం. చింతపండు కూడా వేయాలి, మంచిగా ఉంటుంది కూర, టేస్ట్ మంచిగా ఉంటుంది, కానీ చింతపండు వేయలే. ఇప్పుడైతే మేమైతే చికెన్ మంచిగా పచ్చి కారం వేసినాం, మంచిగా ఫ్రై చేసుకున్నాం, తింటున్నాం. సూపర్. ఎట్లా షేడు చూడు, కర్రీ చూడు షేడు. బా జరిపోయినా ఆయన వదిలిపోయిందా, ఎట్లా ఉంది, ఉప్పు తక్కువ ఉందా చెప్పు షెడ్డు, నేను చేస్తా. ఆయన మా షెడ్ తినాలి ఫస్ట్, మా ఆయనకనే ఎక్కువ. ఓకే షెడ్ సూపర్ చేసిండు, హాయ్ సూపర్. చూస్తా నేను కూడా. మంచిగా ఉంది షెడ్, సూపర్ ఉంది. చింతపండు వేయగానే పులుపు వేసి వచ్చింది ఇది. అరే టమాటో వలన అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఏ కర్రీ చేయబోతున్నాం, ఏ స్పెషల్ అనేది నెక్స్ట్ వీడియో చూడండి. సాంగ్ కూడా కామెంట్ చేయండి, తాత ఏ పాట పాడాలనేది ఈజీగా ఉండేది. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.